హాయ్ హలో అందరికీ. ఎంతో రుచికరమైన పాతకాలం నాటి కొబ్బరి లడ్డు చేశాను. కొబ్బరి లడ్డూని ఇంకొంచెం కొత్తగా ట్రై చేశాను. ఎంతో టేస్టీగా హెల్తీగా కూడా. ఒక 50 గ్రామ్స్ జీడిపప్పు, 50 గ్రామ్స్ బాదం పప్పు నాన్ స్టిక్ కడాయిలో నెయ్యి లేకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేయించుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముని 2 కప్పులు తీసుకున్నాను. బెల్లం తురుముని 1 కప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని వాటర్ అవి వేయకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కరిగించుకుంటూ ఉండాలి. దగ్గర పడేటప్పుడు ఈ బరకగా పట్టుకున్న మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకుని 2 or 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఎంతో బాగుంటుంది. 2 or 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఇలా లడ్డూలాగా చేసేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయాయి పాతకాలం నాటి కొబ్బరి లడ్డు. ఎంతో రుచిగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యకరం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు